ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ జట్టు కెప్టెన్ సౌత్ ఆఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు ఊహించని షాక్ తగిలింది. మార్క్రమ్ను జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్ఆర్హెచ్ తప్పించింది. అతని స్థానంలోనే వన్డే ప్రపంచ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్కు జట్టు పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్ను 20.50 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కమిన్స్ను సారథిగా నియమించడాన్ని సమర్థిస్తుంటే మరికొంతమంది తప్పుపడుతున్నారు. మార్క్రమ్ అద్భుతమైన నాయకుడని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాల్సిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ ఫ్రాంచైజీని వరుసగా 2 సార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా 2 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. గత ఏడాది ప్రారంభ సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన అతను ఇటీవల 2వ సీజన్లోనూ టైటిల్ను అందించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. గత సీజన్లో మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.